ఈ సినిమాని ఓటీటీలో చూడొచ్చా, థియేటర్లో ఫిల్మ్? హారర్ ఫిల్మ్ కానీ, థ్రిల్లర్ ఫిల్మ్ కానీ, లేదు ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్ కానీ మన ఓటీటీలో చేస్తే కిక్ ఉండదు. ప్రీవియస్గా నేను డిస్కో రాజా అని ఒక సినిమా చూసాను. ఐ విల్ గివ్ నెగిటివ్ రివ్యూ. ఆ సెకండ్ హాఫ్ వర్కౌట్ కాలేదు, కొన్ని సీన్స్ వర్కౌట్ కాలేదని నేనే రీజన్. టీజర్ గారు ఏంటంటే ఎప్పుడు కొంచెం ఇన్నోవేటివ్గా వద్దాం, ఆడియన్స్ని కొంచెం వెరైటీగా ఎంటర్టైన్ చేద్దాం అనే ఫ్లోలో ఉంటాడు ఆయన. సో ఆయన నుంచి మేము ఏమైనా మీ కాంబోలో మళ్ళీ మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను రవితేజ గారుకి ఆయన మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ నాకు ఇస్తే డెఫినెట్లీ నాకు స్టోరీస్ ఉన్నాయి. సార్ ఇప్పుడు మీరు మురుగదాస్ గారి దగ్గర వర్క్ చేశారు కదా, ఆయన స్క్రీన్ ప్లే కింగ్. సో ఎక్కడ ఎమోషన్స్ని రైజ్ చేయాలి, ఎక్కడ తగ్గాలి. అండ్ ఆయన ఒక ప్రొడక్షన్ పెట్టి చాలా సినిమాలు చేసి యంగ్ ఫిల్మ్ మేకర్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్లీ టైగర్ మురుగదాస్ సార్ చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రొడక్షన్లో. బేసిక్గా సినిమాని ఇప్పుడు కాంటెంట్ కంట దాని వెనకతలు చేసే మార్కెటింగ్ చూసుకుని సినిమాకి వెళ్తున్నారు ఆడియన్స్. ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ అక్కడ ఒకవేళ లేకపోతే ఆబ్వియస్లీ దట్ విల్ బ్యాక్ ఫైర్ ఫర్ ఎనీబడి హూ ఇస్ డూయింగ్ ఇట్. మేబీ ఓపెనింగ్ మీకు 1 or 2 days వస్తాయి కానీ, బట్ ఆఫ్టర్ దట్ ఒక కమర్షియల్ హీరోని పెట్టి సినిమాని తీస్తే అది ఫస్ట్ డే చూడాలని చెప్పి చాలా మంది ఆడియన్స్ అనుకుంటారు. ఇప్పుడు కల్కి మాత్రం నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అనుకోండి. అలాంటి ఫిల్మ్స్ చేయడానికి చాలా మంది ఓపెన్ అయిపోతారు. మీ మ్యూజిక్ ఆల్బమ్స్ అన్ని ఫిలిమ్స్లో ఒక సాంగ్ అయితే చార్ట్ బస్టర్ ఉంటుంది. నాకు తమన్ గారికి అంత ఒక సింక్ ఉంది. సో ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ టు హిమ్, మేబీ 2 days సిట్టింగ్స్ జరిగింది. యంగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా పాన్ ఇండియాకి ప్లాన్ చేస్తుంది. బట్ పాన్ ఇండియా కోసం కథ రాయడానికి కూర్చుంటే రాదు. హాయ్ డియర్స్, వెల్కమ్ టు iDream. సినిమా అనేది ఒక అందమైన అబద్ధం. సో అబద్ధాన్ని అద్భుతంగా చూపించే డైరెక్టర్లు కొంతమందే ఉంటారు. సో అద్భుతాన్ని ఇంకా ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకెళ్ళి మనల్ని ఆ 2.5 hours పాటు ఎంటర్టైన్ చేసే డైరెక్టర్లు ఇంకా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకళ్ళు మన విఐ ఆనంద్ గారు. సో ఆయన నెక్స్ట్ సినిమా రాబోతుంది ఊరు పేరు భైరవకోన అని. సో సందీప్ కిషన్ గారి మెయిన్ లీడ్గా వస్తున్న ఆ సినిమా గురించి ఒక చిన్న చిట్ చాట్ అండ్ మనకి తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఆనంద్ గారు. హాయ్ దేవ్. సార్ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, హౌ ఆర్ యూ? సో వెరీ గుడ్ సార్. బేసిక్గా మీరు ఫ్యాంటసీ లవరా సార్? అయ్యో, వెరీ మచ్ ఐఎమ్ ఫ్యాంటసీ లవర్. అంటే మీ ప్రీవియస్ సినిమాలు చూసుకున్నట్టయితే యా, టైగర్ వదిలేసండి, అండ్ తర్వాత ఎక్కడికి పోతావు అండ్ ఒక్క క్షణం, డిస్కో రాజా, అండ్ ఇప్పుడు ఈ ఫిలిం. ఇంకొక సినిమా కూడా ఉంది అప్పుచ్చి గ్రామం, అది కూడా ఫ్యాంటసీ. అదే ఏంటి సార్ అది వెనకతల? ఐ మీన్ చిన్నప్పుడు ఎక్కువ ఫ్యాంటసీ ఫిల్మ్స్ మీద ఎక్కువ ప్రేమ ఉండేది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మూవీలో ఇంట్రెస్ట్ రావడానికి రీజనే స్టీవెన్ స్పిల్బర్గ్ కూడా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఈటీని ఒక ఫిలిం వచ్చింది. అది మెయిన్ ఇన్స్పిరేషన్ నాకు. ఈటీ ఒక ప్రపంచం ఎలా ఉండొచ్చు. ఆ తర్వాత స్టార్ వార్స్, తర్వాత ఇండియానా జోన్స్. సో ఇలాంటి ఫిలిమ్స్ చూడడం వల్ల నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే నాకు యూజువలీ రియలిస్టిక్ పోర్ట్రేయల్ ఆఫ్ ఫిలిమ్స్ అనేది ఇంకొక కేటగిరీ ఆఫ్ ఫిలిం. నాకు దానికన్నా ఒక ఫ్యాంటసీ ఫిలిం, ఒక లార్జర్ దెన్ లైఫ్ కానీ, మన లైఫ్లో ఇలాంటి ఒక మ్యాజికల్ విషయం కూడా జరగవచ్చా అన్న మ్యాటర్ని, మన ఎప్పుడూ ఒక డ్రీమ్లో ఉన్న మ్యాటర్ని థియేటర్లో ఇంకొక ఫిలిం రూపంలో చూడడం అనేది నాకు ఎప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. సో ఫ్యాంటసీ ఫిలిం ఇస్ ద రీజన్ వై ఐ కేమ్ ఇన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ. అంటే నాకు మూవీ మీద ప్రేమ రావడమే అలాంటి ఫిలిమ్స్ వల్ల. సో అండ్ అప్పటి నుంచే నాకు మనం తీస్తే అలాంటి ఒక ఫిలిమ్స్ తీయాలి, ఒక ఆడియన్స్ని ఇంకొక ప్రపంచానికి తీసుకెళ్ళాలి, ఒక చిన్న మ్యాజికల్ని ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి, ఒక సైఫై చేయడం కానీ. సో అలాంటిది నాకు ఇప్పుడు ఎగ్జైట్మెంట్. సో అందుకే నేను ఫ్యాంటసీలోనే ఐ ట్రై టు డూ మోర్ ఫ్యాంటసీ ఫిల్మ్స్. బేసిక్ అండ్ కమింగ్ టు భైరవకోన. యా. సో టైటిల్ చాలా యూనిక్గా ఉంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది. అంటే కంపేర్ టు ఇప్పుడు ఇన్ రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన ట్రైలర్స్లో కంపేర్ చేస్తే కొంచెం ఇంప్రెసివ్గా ఉంది. సినిమా ఎంతవరకు ఆడియన్స్ని థియేటర్లో ఎంటర్టైన్ చేయగలదు? బేసికలీ ఊరు పేరు భైరవకోన ఒక కొత్త ఎక్స్పీరియన్స్
విజువల్గా కానీ సౌండ్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ ప్రతి క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్లో కానీ ఐ థింక్ వాట్ వీ ట్రై టు అచీవ్ ఇస్ ఒక ఎగ్జైట్మెంట్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి. సో దానికోసమే వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు గివ్ ద అవుట్పుట్. సో ఊరు పేరు భైరవకొండ విల్ బి అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఆడియన్స్. దాంతోపాటు ఎంగేజింగ్ ఎలిమెంట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, కామెడీ కానీ, హ్యూమర్ కానీ, ఎమోషన్స్ కానీ, సో ఆర్గానిక్గా అన్నీ కలిసి వచ్చింది. సో వీఆర్ జస్ట్ హోపింగ్ దట్ పీపుల్ విల్ ఆల్సో లవ్ ఇట్. మీరు అన్నట్టు ఈ సూపర్ న్యాచురల్ పవర్స్తో ముడిపడ్డ సినిమాలు రీసెంట్ టైమ్స్లో వచ్చినాయి. లాస్ట్ ఇయర్ విరూపాక్ష అని ఒక సినిమా వచ్చింది, అది ఆడియన్స్ని చాలా బాగా ఎంగేజ్ చేసింది. అంటే ఆ టైంలో మంచి సినిమాలు ఉన్నా సరే అన్ని పక్కన పెట్టి ఆ సినిమాకి వెళ్ళారు. అవునండి. అంటే అదే మీరు అన్నట్టు 5 years నుంచి 50 years వరకు అందరిని ఎంగేజ్ చేసి కాన్సెప్ట్ అదే జనర్ ఇది. అవునండి. సో ఆ జానర్లో మీరు సందీప్ గారిని పిక్ చేసుకోవడానికి రీజన్ అండ్ టైగర్ తర్వాత ఇది. అవునండి, బేసిక్లీ టైగర్ నుంచి మేము ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అండ్ ఇండస్ట్రీలో ఐ హ్యావ్ వెరీ ఫ్యూ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ who will share their experiences and who I will share my own things. సో అలాంటి చూసుకుంటే నాకు టైగర్ నుంచి నాకు ఫస్ట్ ఫ్రెండ్ అండ్ ఆల్సో హ్యాపన్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్. సో సందీప్తో నాకు ఫ్రెండ్షిప్ అనేది ఆఫ్టర్ టైగర్ ఆల్సో ఇట్ కంటిన్యూడ్. మేము ఫ్రీక్వెంట్గానే కలవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, లేదా ఆయన మూవీస్ గురించి ఆయన చెప్పడం కానీ, నాకు మైండ్లో వచ్చిన స్టోరీస్ ఆయనకు షేర్ చేయడం కానీ. సో ఎక్కడికి పోతా వచ్చినా కూడా టైగర్ టైంలోనే ఆయనకు ఒక ఐడియా చెప్పాను. తర్వాత ఒక్క క్షణం ఇలా చేస్తున్నాను బ్రో అని చెప్పాను. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ వీ డింట్ ప్లాన్ టు కమ్ టుగెదర్, బట్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్. సో మధ్యలో కూడా వీ డిస్కస్ సమ్ అదర్ స్క్రిప్ట్స్ ఆల్సో, బట్ వీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. ఒక కొత్త స్టోరీతో రావాలి, ఒక క్యాన్వాస్తో రావాలి. అలా అనుకున్నప్పుడు దెన్ వీ థాట్ ఓకే లెట్స్ డూ దిస్ ఫిల్మ్ అని చెప్పి నేను ఒక ఐడియా చెప్పాను. ఇది ఒక ఊరి పేరు భైరవకొండ కూడా కోర్ ఐడియా చెప్తే ఆయన ఎగ్జైట్ అయ్యారు. సో మన ఇద్దరు కలిసి వస్తే ఇలాంటి ఒక ఫిల్మ్లో రావాలి, బికాజ్ ఆయన క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఈ మూవీలో. సో వీ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో అప్పుడు ఇది సంథింగ్ ఫర్ అస్, స్పెషల్ ఫిల్మ్ ఫర్ బోత్ ఆఫ్ అస్ టు కమ్ టుగెదర్. సో అందుకే ఐ పిచ్డ్ ద ఐడియా అండ్ హీ లవ్డ్ ఇట్. సో అక్కడి నుంచి అవర్ జర్నీ స్టార్టెడ్ బేసిక్గా సందీప్ గారు కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయన ఆశించిన సక్సెస్ రాకపోయినా సరే హీ వాంట్ టు డూ సంథింగ్ న్యూ వెరైటీగా చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాని అండ్ మీరైతే ఇంకా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు. సో మీరిద్దరు కలిసారంటే అదొక బ్యాంగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బేసిక్గా పర్సనల్ ఒపీనియన్. అంటే ప్రీవియస్గా మీ ఎక్కడికి పోతావు చిన్నవాడ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ టైంకి డిమానిటైజేషన్ అయ్యి చాలా ఘోరంగా ఉండే సిచ్యువేషన్లో, అంటే డబ్బులకి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్లో ఆ సినిమాని 3 times థియేటర్లో చూసాను. సో చాలా మంది చూసే ఉంటారు. ఐ థాట్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే ఆ వైబ్ కానీ, సౌండింగ్ కానీ, అండ్ క్యారెక్టర్స్ కానీ, మీరు తీసుకెళ్లే స్క్రీన్ ప్లే కానీ ఐ వెరీ మచ్ లవ్ ఇట్. థ్యాంక్ యూ. సో ఐ హోప్ ఇది కూడా అలా ఉంటుంది అనుకుంటున్నాను. యా డెఫినెట్లీ అండి. అంటే జానర్ వైజ్, లుక్ వైజ్ కొంచెం ప్యాలెట్ సిమిలర్గా ఉన్నా కూడా, బట్ ఎక్కడికి పోతా వచ్చిన వాడ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. దీంట్లో ఈ స్టోరీ హీరో వాడ జర్నీ అన్ని టోటలీ డిఫరెంట్. బట్ ఒక ఆర్గానిక్గా ఎక్కడికి పోతా వచ్చిన వాడలో ఎలా ఒక ఎమోషన్స్ కానీ, హ్యూమర్ కానీ ఫోర్స్డ్ లేకుండా వచ్చిందో, అలాగే ఊరి పేరు భైరవకొండలో కూడా ఆ ఎమోషన్స్ అండ్ హ్యూమర్ రెండు ఆర్గానిక్గా వచ్చింది. we never forced emotions into this film, we never forced comedy into this film. సో అవన్నీ ఆర్గానిక్గానే వస్తాయి, ఒక స్టోరీలోనే వెళ్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ రేర్ టు గెట్ అ స్క్రిప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక్క క్షణం తీసుకుంటే అది దాంట్లో మనం హ్యూమర్ని ఫోర్స్ చేయాల్సి వచ్చింది, వేర్ వీ కుడింట్ ఆర్గానిక్గా హ్యూమర్ రాలే. అలాంటి స్క్రిప్ట్ అది. ఇట్స్ ఎ టోటల్ థ్రిల్లర్, బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఇట్స్ ఎ థ్రిల్లర్. బట్ ఊరి పేరు భైరవకొండ అలా కాదు, ఇది ఆర్గానిక్గా ఉంది. ఈ స్టోరీ లైన్లోనే ఒక మంచి హ్యూమర్ ఉంది, మంచి ఫన్ ఉంది, దాంట్లో ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంది. సో అలా కుదిరి రావడం అనేది కొన్ని స్క్రిప్ట్స్కి వర్కౌట్ అవుతుంది. సో ఇలా ఆర్గానిక్గా రావడం అనేది ఊరి పేరు భైరవకొండ ప్లస్ అయింది. సో ఊరి పేరు భైరవకొండ ఒక ఆర్గానిక్ హ్యూమర్, ఒక ఎమోషన్స్, సో మొత్తం టోటల్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లాగా. అలా పోల్చుకుంటే ఇట్ లుక్స్ లైక్ ఇట్ మైట్ బి సిమిలర్ టు ఈపీసీ వాడ. ఎక్కడికి పోతా వచ్చిన వాడకి మీకు ఎంత ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందో అదొక ట్రాన్స్, అది ట్రాన్స్ అది. బట్ సి మ్యాజిక్ మనం క్రియేట్ చేయలేము. వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్
బీ హానెస్ట్ టు ద స్క్రిప్ట్. మ్యాజిక్ అనేది మన చేతిలో లేవు. అది స్క్రీన్లో అందరితో చూసేటప్పుడు ఒక కెమిస్ట్రీ, ఒక ఈక్వేషన్, ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతాయి. అది మ్యాజిక్ అంటాం. బట్ వన్ థింగ్ ఇస్, ఇది ఒక సాటిస్ఫాక్షన్ నాకు. ఒక ఊరు పేరు భైరవకొన స్క్రిప్ట్ సైడ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ ఒక ఫిల్మ్ మేకర్గా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాజెక్ట్. సో అంటే 95% మీరు సక్సెస్ అయినట్టే. కోర్స్. అంటే ఇప్పుడు బేసిక్లీ మనం అనుకున్నది చేయగలిగితే దానికి ప్రొడ్యూసర్ సపోర్ట్ కానీ టెక్నీషియన్స్ సపోర్టు మనకు 100% ఉంటే డెఫినెట్లీ ఒక ఫిల్మ్ మేకర్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తాయి. సో అలా మన టెక్నీషియన్స్ కానీ నా ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ సపోర్ట్ నాకు అన్కాంప్రమైజ్డ్గా ఉన్నాయి. ఒక డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక 100% హార్ట్ అండ్ సోల్ ఇచ్చారు. ప్రతి టెక్నీషియన్స్, రాజ్ తోటా గారు కానీ, డిఓపి రాజ్ తోటా గారు, ఆర్ట్ వర్క్ చాలా బాగుంది సార్. రామాంజనేయులు గారు చేస్తున్నారు. ఆయన ఎక్కడికి పోతావు చిన్నవాడ చేశారు. అండ్ దాంట్లో కూడా మంచి మంచి బ్లాక్స్ బాగుంటాయి, మంచి సెట్స్ ఉంటాయి, సెట్ వర్క్స్, ప్రొడక్షన్ డిజైన్ బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా అలాగే మనకి రామాంజనేయులు చేస్తున్నారు. ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఒక ఫ్రీగా మాట్లాడవచ్చు. నేను కాంప్రమైజ్ అయినా కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వరు. సో అలాంటి ఒక టెక్నీషియన్సే మనకు కావాలి. అంటే నేను ఎక్కడైనా ఎవేకి వెళ్ళిపోతే, సార్ మీరు ఇలా అనుకోలేదు, మీరు ఫస్ట్ నరేషన్లో ఇలా చెప్పారు, మనం ఇంత చేస్తేనే బాగుంటుంది అని చెప్పిన ఒక వ్యక్తి మనకు టెక్నీషియన్స్గా రావడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్ అనమాట. సో అలా రామాంజనేయుల వర్క్, ఆ భైరవకొన ఒక విలేజ్ సెట్స్, ఇవన్నీ మనకి ఆయన డిజైన్ చేయడం కానీ దాంట్లో ఎగ్జిక్యూట్ చేయడం, చిన్న చిన్న డీటెయిల్స్, ఆ స్టిక్, లైట్స్ గ్లో, ఆ పూజా సెటప్స్ కానీ, ఆ ఫెస్టివల్ యాంబియన్స్ కానీ, అవన్నీ ప్రొడక్షన్ డిజైన్లో డెఫినెట్లీ ఊరు పేరు భైరవకొన ఒక మంచి నేమ్ వస్తుంది. బేసిక్గా స్టిక్స్ నేను చూశాను సార్ ఇందాక పక్కన. సో స్టిక్ ఏంటంటే ట్రైలర్లో నాకు 2 కలర్స్ కనిపించినాయి. ఒకటి రెడ్, ఇంకోటి బ్లూ కలర్, ఇంకోటి గ్రీన్ కూడా సమ్ ప్లేస్. ఏంటి సార్ రీజన్? బిగియర్ కలర్స్ ఏమైనా యూజ్ చేశారా? అది మీరు మూవీ చూడాలి. అది అంటే వై ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అనేది ఒకసారి మీ మూవీ చూస్తే అర్థం అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఏం మాకేం మన హింట్స్ ఇవ్వలేము, అలాంటిది హింట్స్ ఇవ్వలేము. సో ఇలాంటి మ్యాజిక్ ని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి బేసిక్. కానీ ఈ మధ్యన చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేస్తున్నాయి, థియేటర్ కి స్పేస్ లేదు. బాగా నడిస్తే మేబీ 2 weeks or 3 weeks. ఎగ్జాక్ట్లీ. సో అది దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాని ఓటీటీలో చూడొచ్చా, థియేటర్లో ఫిల్మ్? బేసిక్లీ ఊరు పేరు భైరవకొన ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫిలిం. సో ఇది క్యాన్వాస్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద థియేటర్స్. ఇప్పుడు మీరు హారర్ ఫిలిం కానీ, థ్రిల్లర్ ఫిలిం కానీ, లేదు ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ ఫిలిం కానీ మన ఓటీటీలో చేస్తే కిక్ ఉండదు. సో దిస్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ విత్ ద పబ్లిక్. అది ఒక మనం జనాలకు మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేస్తేనే ఆ కిక్ వేరు. పైగా వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద సౌండ్ డిజైనింగ్. అవన్నీ కిక్ ఓటీటీలో మనకు రాదు, అంత సౌండ్ సిస్టంలో రాదు. సో ఊరి పేరు కనుక మేడ్ ఫర్ బిగ్ స్క్రీన్. అదే యాక్చువల్లీ ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్కి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే, బిఫోర్ మనకి ఒక మంచి రామ్ కామ్ తీసుకుని మూవీ చేయొచ్చు. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే, రామ్ కామ్ ఎంత బాగా చేసినా కూడా ఓటీటీ కోసం వెయిట్ చేసి చూద్దాంలే అన్న ఫీలింగ్లో ఉంటారని. సో ఇప్పుడు యాజ్ అ రైటర్గా ఫిల్మ్ మేకర్స్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వీ నీడ్ టు బ్రింగ్ ఆడియన్స్ టు ద థియేటర్స్. అది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు జానర్ కూడా మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సో వాట్ జానర్ ఆర్ వి సెలెక్టింగ్, అది ఓటీటీలో చూసేస్తారా, లేదు దీనికోసం మూవీకి వస్తారా? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూడాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఊరి పేరు భైరవకొన ఇస్ అ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. ఆ స్పాన్ కానీ, ఆ సౌండ్ డిజైనింగ్ కానీ, ఆ థ్రిల్ కానీ, ఆ భయం కానీ, అవన్నీ కొంచెం మేము అంటే ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద థియేటర్స్. సార్ అండ్ మన శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ బేసిక్గా ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా చూసినప్పుడు నేను ముందు సాంగ్స్ వినలేదు, ట్రైలర్ చూడలేదు, ఏం కాకుండా అలా బ్లైండ్గా వెళ్ళా. టాక్ బాగుందని, మౌత్ టాక్ బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టార్టింగ్ టైటిల్ కార్డ్స్ పడతాయి కదా, సో అక్కడ టైటిల్ కార్డ్స్ పడిన దగ్గర ఆయన భయపెట్టిండు. అండ్ ఆ భయాన్ని కంటిన్యూ చేశారు మీరు. సో అలాంటి మ్యాజిక్ ఈ సినిమాలో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనే ఒక కథ చెప్పొచ్చు. అంటే సీట్ ఎడ్జ్కి తీసుకొచ్చే సీన్స్ ఉన్నాయా? సీట్ ఎడ్జ్, ఆఫ్ కోర్స్ సీట్ ఎడ్జ్ సీన్స్ ఉన్నాయి. మనకి ఒక చిన్న జర్క్ ఇచ్చిన సీన్స్ ఉన్నాయి, షాక్ అయ్యే సీన్స్ ఉన్నాయి, మీరు ఎమోషనల్ అయ్యే సీన్స్ ఉన్నాయి, అయ్యయ్య అన్న ఫీలింగ్లో ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సీన్స్ ఉన్నాయి. సో ఒక రోలర్ కోస్టర్ రైడ్ అయితే
మేము ట్రై చేస్తున్నాం. సో దిస్ డెఫినెట్లీ ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్, ఒక థ్రిల్, ఒక మ్యాజిక్, ఒక చిన్న తెలియని ప్లేస్లో ఒక చిన్న ఒక ఫన్, మనం అంత హై టెన్షన్ ఉన్నప్పుడు ఒక చిన్న ఫన్. సో ఒక మంచి కాంబోలో ఉంది ఫిలిం. అండ్ దానికి శేఖర్ చంద్ర కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఎప్పుడు ఇప్పుడు ఎలా ఎక్కడికి పోతా వచ్చిన వాళ్ళలో ఒక హైలైట్ అయిందో బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగే ఊరు పేరు భైరవకోనలో ఎవ్రీ సీన్స్కి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్గా ఉంటుంది. అండ్ వీ వాంట్ క్రియేట్ దాంట్లో కూడా మనం కొంచెం ఫార్మాట్ని బ్రేక్ చేద్దాం, మనం రొటీన్ మ్యూజిక్ కాకుండా కొత్త సౌండింగ్లో ఏదైనా చేద్దాం, కొత్త ఇన్స్ట్రుమెంట్స్లో చేద్దాం. సో ఇలా వీ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్. అంటే ఈ వర్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను ప్రతి సీన్ షూట్ చేసి రషెస్ వచ్చినప్పుడే నేను శేఖర్ చంద్ర గారికి షేర్ చేస్తాను. సరే ఒక 3-4 సీన్స్ ఎడిట్ చేశాను, మీకు పంపిస్తాను, ఇంకా మూవీ అవ్వలేదు, ఇంకా మొత్తం షూట్ అవ్వలేదు, బట్ 1 or 2 సీన్స్ వచ్చేటప్పుడే దెన్ ఐ విల్ సెండ్ ద ఎడిట్ టు హిమ్. ఆ ఒక్క బిట్టు 2 బిట్టుకి మాత్రం ఆయన ఒక ట్రాక్ రెడీ చేసుకుంటారు, అది ఎలా ఉందో చూసుకుంటారు. నిజమే నేను చెప్తున్నా, ఆ ఎమోషన్స్ వాళ్ళకి మధ్యలో ఇద్దరుకున్న ఎమోషన్స్కి ఎలాంటి ట్రాక్స్ కావాలి, సౌండ్ ట్రాక్స్ వర్కౌట్ చేద్దాం. సో బేసిక్లీ ఇట్స్ నాట్ లైక్ ఆర్ఆర్ ఇస్ డన్ ఇన్ ద 10 days ఆర్ ద 15 days. ఇంపాసిబుల్. అది ఇప్పుడు యూజువలీ అలాగే చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఒక 15 days ఇచ్చి 20 days ఇచ్చి మ్యాక్సిమం ఒక 30 daysలోనే చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పాపం వాళ్ళకి టైం ఇవ్వాలి. సో కానీ ఊరు పేరు భైరవకోనకి మనకి లేట్ అవడం అన్నది వీ యూస్డ్ ఇట్ ఇన్ దిస్ వే, లైక్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా. మనం లేట్ అయింది కానీ ఈ గ్యాప్ని మనం ఎలా చేయాలి, ఇంకా బాగా యూటిలైజ్ చేసుకోవాలి. సో అలా మనం ప్రతి షెడ్యూల్ ఫినిష్ అయ్యాక శేఖర్ చంద్ర గారికి చూపించడం, ఆయన దానికి ఒక ట్రాక్స్ నాకు చూపించడం, కొన్ని సీక్వెన్సెస్కి ఆయన ట్రాక్ ఇచ్చిన తర్వాత నేను షూట్ చేశాను. సో ఎప్పుడు సీన్స్ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాం. ఓకే. కొన్ని సీక్వెన్స్కి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సీన్కి ఇలాంటి మూడ్ ఉంది, ఆ విల్లన్కి ఇలా మూడ్ ఉంది, ఆ హీరోకి ఇలా మూడ్ ఉంది, భైరవకోనకి ఇలాంటి ఒక మూడ్ ఉంది. నేను కొన్ని ట్రాక్స్ తీసుకున్న తర్వాత అక్కడ షూటింగ్ అప్పుడు ప్లే చేశాను. ఆ ప్లే చేసి ఓకే ఈ మూడ్ తగ్గట్టు మన కెమెరా మూమెంట్ ఉండాలి. సో వీ ఆల్సో వర్క్ ది అదర్ వే రౌండ్. సో అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం, ఆయన మా కోసం 1 year టైం స్పెండ్ చేయడం. సో ఇవన్నీ ఐ థింక్ ఇట్ విల్ షో ఆన్ బిగ్ స్క్రీన్. ఎలా సౌండ్ డిజైనింగ్ చేశారన్నది డెఫినెట్లీ విల్ బీ టాక్డ్ అబౌట్. బట్ దట్ క్రెడిట్ గోస్ టు శేఖర్ చంద్ర, బికాజ్ ఆయన ఇన్వాల్వ్మెంట్. కానీ మనకు ఒకటి సార్ ఇది ఇంకా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు కొత్త ఇన్స్ట్రుమెంట్స్లో సౌండింగ్ తీసుకురావడం, కానీ దట్ ఈస్ ఆల్ హిస్ ఎఫర్ట్. ద క్రెడిట్ గోస్ టు హిమ్. సో రీసెంట్గా ఓపెన్హైమర్ అన్న ఒక సినిమా చూసాను సార్, క్రిస్టోఫర్ నోలన్. సో అంటే నేను అలా కంపేర్ చేస్తున్నాను కాదు, ఆయన ఏంటంటే ఎవరి మాట వెండు, ఆయన మైండ్లో అనుకునే థాట్ని ఎగ్జిక్యూట్ చేయడానికే 100% ఇస్తాడు, అది ఎంత లేట్ అయినా ఎవరేమన్నా. సో అలాంటి డైరెక్టర్లు టాలీవుడ్లో చాలా తక్కువ ఉన్నారు. సో ఐ హోప్ మీరు అలా చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రీవియస్గా నేను డిస్కో రాజా అని ఒక సినిమా చూసాను, ఐ విల్ గివ్ నెగిటివ్ రివ్యూ. ఓకే. నాకు సమ్ సీన్స్ నచ్చలేదు, సెకండ్ హాఫ్లో వచ్చే స్క్రీన్ ప్లే నచ్చలేదని నేను చెప్పాను. సో అప్పుడు ఏంటంటే అప్పుడు చాలామంది ఆ సీన్స్ నచ్చినాయి, ఫస్ట్ హాఫ్ నచ్చలేదని, ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చలేదని కొంత వార్ అయితే నడిచింది సోషల్ మీడియాలో, మీరు చూసే ఉంటారు. నా ఇదేంటంటే డిస్కో రాజా ఫస్ట్ 20-25 minutes హై ఆక్టైన్ సైంటిఫిక్ థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి. సో అలాంటి సీక్వెన్స్లు ఉండే సినిమాని, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిలింని మాకు ఎప్పుడు ఇస్తున్నారు మీరు? ఇప్పుడు ఎక్కడికి పోతా వచ్చినా కూడా ఒక్క క్షణం డిస్కో రాజా దీంట్లో నాకు ఎవరు ఇన్వాల్వ్ అవట్లే. టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే, వాట్ ఎవర్ దాంట్లో నెగిటివ్ అన్నా పాజిటివ్ అన్నా ఇట్ బిలాంగ్స్ టు మీ. సో డిస్కో రాజాలో మీరు చెప్పినట్టు కూడా డిస్కో రాజా ఇస్ లైక్ కంప్లీట్లీ నా అప్రూవల్ అయ్యాకనే బయటకు వచ్చింది. సో నా విజన్ని రవితేజ గారు కూడా ఫాలో అయ్యారు, ప్రొడ్యూసర్ రామ్ తల్లేరి గారు కూడా ఫాలో అయ్యారు. దాంట్లో ఏదైనా మైనస్ వస్తే అది స్క్రిప్ట్ ప్రకారం నా రెస్పాన్సిబిలిటీ అది. సో ఆ ఫ్రీడమ్ అయితే బై గాడ్స్ బెస్ట్లీ నాకు ప్రతి మూవ్కి ఉంది. అంటే నేను సజెషన్స్ తీసుకుంటా. ఇప్పుడు మనం ఎడిట్ అయ్యాక నేను ఒక 10-15 మెంబర్స్కి చూపిస్తాను, చెప్పారు ప్రీవియస్, వాళ్ళ సజెషన్స్లో తీసుకుంటాను. దాంట్లో మనం కొన్ని సజెషన్స్ పర్స్పెక్టివ్ బాగుంటుంది. నేను ఫస్ట్ అనుకున్నదే అదే నాకు రావాలంటే అది కాదు, అది మేము ఏదో మైండ్లో అనుకుని రాసి ఉంటాం. బట్ మేబీ ఆఫ్టర్ ఎడిట్ మేబీ దట్ నేను అనుకున్నది కాకపోయినా ఇంకొక పర్సన్ పర్స్పెక్టివ్ బాగుంటుందేమో. సో ఐ విల్ టేక్ ద ఫైనల్ కాల్ బేస్డ్ ఆన్ పీపుల్స్ సజెషన్. సో
ఐఎమ్ ఓపెన్ టు పీపుల్స్ సజెషన్స్ అండ్ ఐ ఆల్సో వెల్కమ్ దమ్ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్. ఇప్పుడు ప్రతి మూవీకి నేను అలాగే ఒక ఫైనల్ ఎడిట్ అయ్యాక ప్రతి ఒక్కరికి చూపించడం జరుగుతుంది. దాంట్లో కొంతమంది హార్ష్ క్రిటిసిజం ఉంటుంది, కొంచెం పాజిటివ్ రివ్యూస్ ఉంటుంది, కొన్ని సజెషన్స్ ఉంటుంది. బట్ ఐ విల్ సిట్ ఆఫ్టర్ 3-4 days, నోట్ డౌన్ ఎవ్రీథింగ్స్. దీంట్లో నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో నేను చేస్తున్నాను. అండ్ సమ్ ఫీడ్బ్యాక్స్ ఐ సే నో, అది రిక్వైర్డ్ కాదు, ఇదే బాగుంటుంది అని చెప్పి నేను ఫిక్స్ అయిపోతాను. కానీ బాగుంటే నేను తీసుకుంటాను. సో ఐఎమ్ ఓపెన్ ఫ్లెక్సిబుల్ డైరెక్టర్, బట్ అట్ ద సేమ్ టైం ఫైనల్ కాల్ అనేది నాదే. సో ఇప్పుడు డిస్కో రాజాకి ఆ సెకండ్ హాఫ్ వర్కౌట్ కాలేదు, కొన్ని సీన్స్ వర్కౌట్ కాలేదని అది నేనే రీజన్. ఐ కెనాట్, నేను కాంప్రమైజ్ అయిపోయినని కాదు, నేను కాన్షియస్గా కొన్ని డెసిషన్ తీసుకున్నా, అది వర్కౌట్ కాలేదు. అండ్ దానికి అండ్ క్రెడిట్స్లో నెక్స్ట్ పార్ట్ కొంచెం ఇది ఇచ్చారు. అవును, ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? అంటే రవితేజ గారు ఏంటంటే ఎప్పుడు కొంచెం ఇన్నోవేటివ్గా వద్దాం, ఆడియన్స్ని కొంచెం వెరైటీగా ఎంటర్టైన్ చేద్దాం అనే ఫ్లోలో ఉంటాడు ఆయన. సో ఆయన నుంచి మేము ఏమైనా మీ కాంబోలో మళ్ళీ మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో నేను రవితేజ గారుకి ఆయన మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ నాకు ఇస్తే డెఫినెట్లీ నాకు స్టోరీస్ ఉన్నాయి ఆయనతో చేయడానికి. ఆయన కూడా నాకు మంచి వెల్ విషర్ లాగా, నేను ఏదైనా టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ పంపిస్తే ఆయన ఇమ్మీడియట్గా నాకు ఆల్ ది బెస్ట్ అని చెప్పడం, మంచి రిలేషన్షిప్లో ఉంది. డిస్కో రాజా సీక్వెల్ అనేది నా చేతిలో లేవు. అది రామ్ తొల్లిరి గారు, రవితేజ గారు మన అందరూ డిసైడ్ చేసుకుని డిస్కో రాజా సీక్వెల్ చేయాలా, లేదు నేను రవితేజ గారికి వేరేది చేయాలనేది ఓన్లీ టైమ్ విల్ డిసైడ్. అంటే బికాస్ డిస్కో రాజా డిడ్ంట్ గో వెల్, సో ఇఫ్ ఇట్ హ్యాడ్ గాన్ వెల్ వీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ డిస్కో రాజా సీక్వెల్ నౌ. అదే సార్, ఆ సినిమా స్టార్ట్లో ఒక 20-25 minutes వరకు ఆ స్నోలో ఆ సీక్వెన్స్ కానీ అవన్నీ చూసినాక నాకు ఒక హాలీవుడ్ సినిమా చూసి ఫీల్ వచ్చింది ఫస్ట్ 20 minutes. సో అప్పుడు చూసినప్పుడు అర్థమైంది హీ విల్ డూ సంథింగ్ ఎల్స్ అని చెప్పి అనిపించింది. సో అలాంటి ప్రాజెక్ట్స్ మేము భైరవకోన తర్వాత ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అండ్ మీ సినిమాలు ఇప్పటి వరకు రీజనల్ ఫిలిమ్స్ లానే రిలీజ్ అయినాయి. అవును, ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటి వరకు పాన్ ఇండియా స్టాండర్డ్స్లో రిలీజ్ చేయలేదు, కానీ మీ కాంటెంట్ అంతా పాన్ ఇండియా లెవెల్. అంటే నేను అలా అనుకోదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా కొన్ని చూడొచ్చు. మనం ఏంటంటే కొన్ని జోనర్స్తో సంబంధం లేకుండా హెచ్బిలో స్టార్ మూవీస్లో కొన్ని మూవీస్ వస్తూ ఉంటాయి, అవి చూస్తే మనకు కూడా కనెక్ట్ అయితే అలాంటి మూవీస్ మీరు ఇవ్వడానికి ట్రై చేస్తారు? డెఫినెట్లీ. నేను వాట్ ఎవర్ స్క్రిప్ట్ ఐఎమ్ రైటింగ్, ఇట్స్ యూనివర్సల్ స్క్రిప్ట్. నేను ఈవెన్ ఒక్క క్షణం ఇట్స్ యూనివర్సల్ స్క్రిప్ట్. బట్ ఆ టైంలో మనకి పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ లేవు. సో వి థాట్ విల్ రిలీజ్ ఇట్ అండ్ దెన్ విల్ సీ ఇఫ్ సమ్మన్ ఎల్స్ ఇస్ డూయింగ్ ఇట్, ఇలా మనం పోస్ట్పోన్ చేసుకుని వచ్చాం. బట్ ఇప్పుడు ఇండస్ట్రీ ఈజ్ ఓపెనింగ్ అప్. సో డెఫినెట్లీ ద నెక్స్ట్ 2-3 films ఐఎమ్ ద స్క్రిప్ట్ దట్ ఐమ్ యూజువలీ వర్క్. ఇప్పుడు భైరవకోన కూడా ఉంది, అది యూనివర్సల్ ఎవరైనా చూడవచ్చు, ఇట్స్ నాట్ అ రీజనల్ ఫిలిం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నాకు మాత్రం అంబిషన్ కాదు, ద హీరో, ద ప్రొడ్యూసర్స్, ప్రతి ఒక్కరికి ఆ అంబిషన్ ఉండాలి. అవును, ఇట్స్ నాట్ లైక్ ఐ వాంట్ టు డూ అ పాన్ ఇండియా ఫిల్మ్. నేను చెప్పలేను, మై స్టోరీస్ ఆర్ వెరీ యూనివర్సల్. బట్ ఆ అంబిషన్కి సపోర్ట్గా వీ నీడ్ అ ప్రొడ్యూసర్ అండ్ అ హీరో హూ విల్ టేక్ దట్ ఫిలిం టు నేషనల్ లెవెల్. అదన్నీ కుదిరి రావాలి. బట్ మై స్క్రిప్ట్స్ విల్ బీ యూనివర్సల్. ద ఫ్యూచర్ స్క్రిప్ట్స్ ఆల్సో ఇస్ గోయింగ్ టు బీ యూనివర్సల్. అంటే కంట్రీ వైజ్ ఎవరైనా చూసినా కూడా ఎగ్జైట్ అవుతారు, అలాంటి స్క్రిప్ట్సే ఉంటాయి రీజనల్ స్క్రిప్ట్ కన్నా. సో అది ఫస్ట్ ఫిలిం నుంచి మీరు ప్రూవ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆపుచ్చి గ్రామం, మీ తమిళ్ ఫిలిం. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ట్రైలర్ చూసినాక, దానికి ఏమైనా ఇది సీక్వలా లేదంటే సలార్కి, అదే ఉగ్రంకి ఎక్స్టెన్షన్ లాగా సలార్ వచ్చింది కదా, అలా ఆ సినిమా ఆపుచ్చి గ్రామానికి ఇది ఎక్స్టెన్షనా? లేదు లేదండి, అప్పుచ్చి గ్రామంకి ఊరు పెరు భైరవకోనకి సంబంధం లేవు. అప్పుచ్చి గ్రామం ఇస్ అ కంప్లీట్లీ అవర్ విలేజ్ డ్రామా విత్ సైఫై ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ అ కంప్లీట్ డిఫరెంట్ ఫిలిం. బట్ ఎక్కడికి పోతావో చిన్నవాడకి ఊరు పేరు భైరవకోనకి ఒక చిన్న లింక్ ఉంది అంతే. ఇంటర్లింకింగ్ ఒక చిన్న లింక్ ఉంది, అది పెద్ద, అది సర్ప్రైజ్. అది లోకివర్స్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమా అలా ఏం కాదు, మీరు ఆనంద్ వర్స్ అని కొత్తగా ఏమి లేదు, అలా ఏం లేదు, అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, సో అంటే లింక్ అయితే ఉంది, మీరు ఆ సినిమా చూసి వెళ్ళొచ్చు. ఈ సినిమాకి అదే అంత అవసరం లేదండి. బేసిక్గా మీ సినిమాల్లో ఎక్కువ ఈ చేతబడులు, బ్లాక్ మ్యాజిక్లు, తర్వాత ఊళ్ళో జరిగే ప్రాబ్లమ్స్, దెయ్యాలు పడ్డాలు, వదిలించడాలు, ఇవన్నీ ఉంటాయి సార్. ఏంటి సార్ అది ఫ్యాంటసీ మీకు? నాకు ఆఫ్టర్ లైఫ్, సోల్, ఆత్మ, మనం చనిపోతే ఏమవుతున్నాం, మన పాస్ట్ లైఫ్ ఏంటి,
దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. బికాజ్ నాకు లాజికల్గా అదే అనిపిస్తుంది, మనం చనిపోతే ఎక్కడ వెళ్తాం. సో ఈ క్వశ్చన్స్ అయితే కాన్స్టెంట్గా ఉంటుంది. ఆఫ్టర్ డెత్ ఏమవుతుందన్న మ్యాటర్లో నాకు ఎక్కువ క్యూరియాసిటీ ఉంది. సో దానికి సంబంధించిన వచ్చిన స్టోరీస్ కానీ, ఆర్టికల్స్ కానీ, బుక్స్ కానీ నాకు చదవడం అనేది ఇష్టం. అది ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. ఒక పాస్ట్ లైఫ్ కానీ, మనం ఎక్కడ వెళ్ళిపోతున్నాం అనేది కానీ నాకు ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంది. అది చిన్న ఇంట్రెస్ట్ కాదు, పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. సో ఎందుకో నాకు తెలియట్లే, అదే నాకు ఒక కిక్ ఇస్తుంది. అలాంటి ఒక స్టోరీస్ అంటే నాకు ఒక చిన్న కిక్. సో ఆ కిక్తో మమ్మల్ని కిక్లోకి దింపుతున్నారు. సో సార్, ఇప్పుడు మీరు మురుగదాస్ గారి దగ్గర వర్క్ చేశారు కదా, ఏడీగా ఆఫ్టర్ ఆర్కిటెక్చర్ నుంచి బయటకు వచ్చి ఒక ఆర్కిటెక్ట్గా బయటకు వచ్చి మీరు ఆయన దగ్గర వర్క్ చేశారు. సో ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు నేర్చుకున్న దానికి మీరు తీస్తున్న సినిమాలకి సంబంధం లేదు. మాక్సిమం లేదు, మాక్సిమం అసలు లేదు. ఎగ్జాక్ట్లీ, చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? రమణ ఫిలిం నాకు చాలా చాలా విజయకాంత్ గారు ఠాగూర్ రీమేక్. ఠాగూర్ రీమేక్. సో రమణ నాకు ఇష్టం. తర్వాత తుపాకీ విజయ్ గారిది. అండ్ నెక్స్ట్ స్టాలిన్ స్టోరీ వైజ్ నాకు నచ్చింది అది. సో అది గజని ఆబ్వియస్లీ. సో నాకు ఫస్ట్ అయితే రమణ, అది ఠాగూర్, అదే నాకు ఇష్టం. ఎందుకంటే అది పక్కా జెన్యూన్ ఫిలిం. అది ఒక స్క్రిప్ట్ కానీ, ఎమోషన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా ఆర్గానిక్గా ఉంటుంది. నేను మురుగదాస్ సార్ దగ్గర నేర్చుకున్నది ఆయన స్క్రీన్ ప్లే. ఆయన స్క్రీన్ ప్లే కింగ్. సో ఎక్కడ ఎమోషన్స్ని రైజ్ చేయాలి, ఎక్కడ తగ్గాలి, ఏ మీటర్లో వర్కౌట్ చేయాలి, అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటుంది, ఆ బ్యాలెన్సింగ్ ఆయన స్క్రీన్ ప్లే అయితే అసలు ఒక స్టోరీ ఆయన చెప్తారు, కానీ అది స్క్రీన్ ప్లేగా చేంజ్ అయ్యి వస్తుంది కదా, ఆ టైంలో మనకు ఒక కిక్ వస్తుంది. తర్వాత ఆయన డైలాగ్స్ కూడా క్రిస్ప్గా ఉంటుంది, కానీ కరెక్ట్గా టు ద పాయింట్ ఉంటుంది అండ్ టచింగ్గా ఉంటుంది. సో డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లేలో మురుగదాస్ సార్ నెక్స్ట్ లెవెల్. సో ఆయన దగ్గర నేను నేర్చుకున్నది స్క్రీన్ ప్లే. ఇప్పుడు ఎక్కడికి పోతా చిన్నవాడాలో ఈవెన్ దో మురుగదాస్ సార్కి ఆ జానర్కి సంబంధం లేవు, బట్ ఆయన దగ్గర నేర్చుకున్న స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ఎక్కడికి పోతే వచ్చిన వాడలో ఉన్నాయి. అంటే ఎక్కడ ఓపెన్ చేసి ఎలా లింకప్ చేయాలి, సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ రాగానే ఓపెనింగ్ సీక్వెన్స్తో లింక్ చేయాలి, ఇవన్నీ మ్యాజిక్, స్క్రీన్ ప్లే మ్యాజిక్ అనేది ఆయన దగ్గర నేర్చుకున్నది. జానర్ వేరు జానర్ అది, సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది సార్ ఆయనకి ఇక్కడ కూడా. అవును. అండ్ ఆయన తీసిన సినిమాల్లో మీ సినిమాకి అక్కడ ఎక్కడో చిన్న మ్యాచింగ్ అనిపించింది నాకు, సెవెంత్ సెన్స్. సో అది కొంచెం యూనిక్గా ఒక బయోవార్ కింద ప్లాన్ చేసి బాగా తీశారు. అది కోవిడ్ ఆయన ముందే ఊహించి చాలా బాగా. ఆయన ఎక్కువ బుక్స్ చదువుతారు అండ్ అప్డేటెడ్లో ఉంటారు అండ్ రీసెర్చ్ బాగా చేస్తారు, ఎక్కువ టైం తీసుకుంటారు స్క్రీన్ ప్లేకి. అండ్ వెంటనే ఒక 4 monthsలో ఒక స్క్రిప్ట్ అలా చేయరు, ఒక 8-9 months అవుతుంది. బాగా డిసిప్లిన్డ్ స్క్రీన్ ప్లే రైటింగ్, అంటే ఒక డిసిప్లిన్డ్ డిస్కషన్స్ ఉంటుంది. పొద్దునే 7 o'clock 8 o'clock స్టార్ట్ చేస్తే నైట్ 6, 7, 8 దాకా ఒక మెడిటేషన్ లాగా ఉంటుంది ఆయన డిస్కషన్స్. అంటే డైవర్షన్ లేకుండా ఏదో 15 minutes డిస్కషన్ తర్వాత ఒక 1/2 hour బ్రేక్ అలా కాకుండా ఒక ఫోకస్డ్ డిస్కషన్స్ ఉంటుంది. అలాంటి డిసిప్లిన్స్ వల్లనే ఆయనకు అంత పేరు వచ్చింది బేసిక్లీ. అది బిహైండ్ ద స్టోరీ. నాకు మురుగదాస్ సార్తో వర్క్ చేశాను కాబట్టి, సో ఐ నో దట్ డిసిప్లిన్. ఆయన కూడా డిసిప్లిన్, ఆ డిస్కషన్స్లో ఉన్న డిసిప్లిన్ మనకి వస్తే ఇంకా ఎక్కువ స్క్రిప్ట్స్ మేము చేస్తాం. అంత డిసిప్లిన్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. అండ్ ఆయన ఒక ప్రొడక్షన్ పెట్టి చాలా సినిమాలు చేసి యంగ్ ఫిల్మ్ మేకర్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ కొత్త కొత్త ఫ్లేవర్స్ని ఆడియన్స్ కూడా టేస్ట్ చూపిస్తున్నారు. సో అలా మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఫ్యూచర్లో? యాక్చువల్లీ టైగర్ మురుగదాస్ సార్ చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రొడక్షన్లో. నేను టైగర్ ఎలా సందీప్ కిషన్కి నేను వై ఐ కేమ్ టు సందీప్ ఈజ్ బికాస్ ఆఫ్ ఏఆర్ మురుగదాస్ సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ, టైగర్ స్టోరీని ఇంకొక పేరు ఉండేది అక్బర్ అని చెప్పి. సో ఆ స్టోరీ నేను మురుగదాస్ సార్కి చెప్పాను ప్రొడక్షన్లో, వాళ్ళకి నచ్చింది. దాంట్లో విజయ్ సేతుపతి అండ్ సందీప్ కిషన్ యాక్ట్ చేయాలి. విజయ్ సేతుపతి ఏమో మెయిన్ అక్బర్ క్యారెక్టర్ ప్లే చేయాలి, సందీప్ ఏమో ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేయాలి. అండ్ ఒక ఆల్మోస్ట్ 3-4 months మాకు ట్రావెల్ ఉంది. సో మురుగదాస్ సార్ ప్రొడక్షన్లోనే నేను చేయాలని చెప్పి ఒక 4 months డిస్కషన్ కూడా జరిగింది. తర్వాత ఆయనకి మన మురుగదాస్ సార్ ప్రొడక్షన్లో ఇంకొక పెద్ద ఫిల్మ్ ఒకటి స్టార్ట్ అయింది, విక్రమ్ గారి ప్రాజెక్ట్ ఒకటి, 10 ఎంట్రదుకులు అని ఒక మూవీ, తమిళ్లో ఒక మూవీ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అవడం వల్ల మాకు కొంచెం డిలే అయింది ప్రాజెక్ట్.
సో వాళ్ళు పిలిచి చెప్పారనమాట, అది అయిపోతే మనం చేద్దాం, ఈ లోపల మీరు వెయిట్ చేస్తారా లేదు మీరు బయట చేసుకుని వస్తే మాకు ఓకే అన్నారు. సో నాకు తెలుసు అది విక్రమ్ గారు ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే మనకి చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి, సో ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ ఇట్స్ గెటింగ్ డిలేడ్. యాక్చువల్లీ ఆ టైంలో ఫస్ట్ టైగర్కి ఆ ఫ్రెండ్ క్యారెక్టర్కి నేను సందీప్ కిషన్ని అప్పుడు అప్రోచ్ అయ్యాం. సో సందీప్కి వచ్చి ఫస్ట్ రాఘుల్ రవీంద్రన్ క్యారెక్టర్ చెప్పాను. ఆయనకి మూవీ స్టోరీ బాగా నచ్చింది. కానీ ఇప్పుడు మురుదాస్ సార్ ప్రొడక్షన్ నుంచి నేను వస్తున్నాను, మంచి కథ, ఓకే ఫ్రెండ్ రోల్ కింద చేయాలి, పర్లేదు నేను చేస్తానని చెప్పారు హీరో సందీప్. తర్వాత ఎప్పుడు అక్కడ డ్రాప్ అయిందో సందీప్కి అది అర్థమైంది, లేదు అక్కడ చెయ్యట్లేదు, టైం పడుతుంది, మనం చేసేద్దాం అన్న టైంలో సందీప్ నాకు పిలిచి మనం చేద్దాం బ్రో, నేను అక్బర్ క్యారెక్టర్ నేను చేస్తా అంటే, అక్బర్ అనేది తర్వాత టైగర్ని మారింది, సో టైగర్ క్యారెక్టర్ నేను చేస్తాను, ఫ్రెండ్ క్యారెక్టర్ వేరే వాళ్ళని పెడదాం అన్నారు. అప్పుడు రాహుల్తో చేయించాం. సో అలా స్టార్ట్ అయింది. సో ఏఆర్ మురుగదాస్ సార్ ప్రొడక్షన్లో చేయాల్సిన ప్రాజెక్ట్ టైగర్ యాక్చువల్లీ, అది మిస్ అవ్వడం వల్ల, కానీ మన ఫేట్ అదే కదా, అక్కడి నుంచి మిస్ అయింది, దానివల్ల నేను టైగర్ వచ్చాను. మొత్తం ఇండస్ట్రీ మారిపోయింది నాకు, అక్కడి నుంచి ఎక్కడికి పోతే వచ్చిన ఒక క్షణం డిస్కో రాజా, ఇప్పుడు ఊరు పేరు. సో ఇట్స్ ఆల్ ఫేట్. అక్కడ నుంచి కోలీవుడ్ టు టాలీవుడ్కి మారిపోయింది. మా ఆడియన్స్ చాలా ఓన్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు మీరు పెద్ద స్టార్స్తో ఎవరితో సినిమాలు చేయలేదు సార్ ఇప్పటి వరకు, అండ్ మీ స్క్రిప్ట్లన్నీ వాళ్ళు చేయగలిగే క్యాపబిలిటీ ఉండే స్క్రిప్ట్లు, మినిమం వెయిట్ ఉంటుంది. సో ఎందుకు సార్ అది మీకు టైం రాలేదా, లేదంటే మీకు ఇష్టం లేదా చేయటం? కాదండి, రవితేజ గారు పెద్ద హీరో. రవితేజ గారు ఎక్సెప్ట్ డిస్కో రాజా, ఇప్పుడు ఈ సినిమా చాలా మంచి స్టఫ్ సినిమా. సందీప్ గారు మంచి హీరో, నేను చిన్న హీరో అని అంటం లేదు, మంచి హీరో, టాలెంటెడ్ హీరో, వెర్సటైల్ హీరో. కానీ మార్కెట్ పరంగా చూసుకుంటే కంపేర్ టు టైర్ 1 హీరోస్ ఈయన కొంచెం తక్కువ ఉంది, బిజినెస్ అండ్ ఆల్ మీకు తెలిసిందే. ఎగ్జాక్ట్లీ రీజన్స్ బిహైండ్ దట్ అంటే యాక్చువల్లీ బేసిక్లీ ఇది నాకు ఎలా అంటే, ఒక హీరోకి స్టోరీ నేను చేయట్లేదు ఇప్పుడు దాకా. నాకు ఏ స్టోరీ ఎగ్జైట్ అవుతుందో అది నేను తీసుకెళ్తున్నాను, ఆ స్టోరీకి ఎవరి హీరో కావాలో నేను చెయ్యాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి పోతా వచ్చిన వాడికి అలాంటి ఒక హీరో కావాలి. సో నేను నిఖిల్ని అప్రోచ్ అయ్యాను, ఆయన బాగుంది అని చెప్పి ఒక 2-3 డేస్లో నాకు ఆయన పర్సనల్గా అడ్వాన్స్ ఇచ్చి నాకు మొత్తం సెటప్స్ రెడీ చేసుకుని నాకు ప్రొడ్యూసర్ కూడా ఇచ్చారు. ఎక్కడికి పోతే వచ్చినా కూడా రిలీజ్ అవడానికి బిఫోరే నాకు ఒక క్షణం ఐడియా ఉంది. దాంట్లో ఐ వాంట్ అ యంగ్ గై హూస్ లైక్ అప్పర్ మిడిల్ క్లాస్ గై, బాయ్ నెక్స్ట్ డోర్. అప్పుడు శ్రీరస్తు శుభమస్తు వచ్చింది, బాగా ఆడింది నాకు. ఆ క్యారెక్టర్కి ఒక ఇన్నసెంట్ గై గెట్టింగ్ కాట్ అండ్ ఒక హీరోయిన్ని కాపాడాలి, తన లవర్ని ప్రేమించిన అమ్మాయిని కాపాడాలి అగైన్స్ డెస్టినీ అన్నప్పుడు నాకు సిరీస్ దానికి సెట్ అవుతారని అనిపించింది నాకు. అండ్ ఈవెన్ బిఫోర్ ఎక్కడికి పోతా వచ్చిన వాడు రిలీజ్ నేను ఆయనతో సైన్అప్ చేశాను. తర్వాత ఎక్కడికి పోతా వచ్చిన వాడు బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కూడా మేము దానికి బిఫోరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. అండ్ శిరీష్ ఈజ్ వెరీ ఇన్వాల్వ్డ్ అండ్ వీ ట్రావెల్డ్ అలాంగ్ ఫర్ సమ్ టైమ్. అండ్ దట్ క్యారెక్టర్కి శిరీష్ పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ బై ద టైమ్ ఆఫ్ ఒక క్షణం ఎండ్లోనే నాకు డిస్కో రాజా ఐడియా వచ్చింది. సో డిస్కో రాజా ఐడియా రాగానే వీ నీడ్ సమ్ మాస్ హీరో ఫర్ ఇట్. అంటే మాస్ హీరో కాదు, నేను కరెక్ట్గా చెప్పాలంటే ఒక చెన్నైలో ఉన్న ఒక ఆ టైంలో ఆ కాలంలో ఒక మెడ్రాస్లో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ హూస్ ఫుల్ ఆఫ్ స్వాగ్, ఆ ఈజ్ ఒకటి, ఆ వాక్మ్యాన్ పెట్టుకుని ఒక సౌండ్ విని అందరినీ కాల్చడం అన్నది, అలాంటి ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అంటే అది ఇట్స్ రవితేజ గారు నాకు మైండ్లో వచ్చారు. సో ఆయన స్వాగ్ ఉంటుంది, ఒక గ్యాంగ్స్టర్ ఉంటుంది, అండ్ ఫాదర్ అండ్ సన్ ఒకే ఏజ్లో ఉండాలి. సో ఇదన్నిటికీ ఆయన కరెక్ట్గా సెట్ అవుతారని అనుకుని మేము వెళ్ళాం. ఇట్స్ నాట్ దట్ ఐ వాంటెడ్ డూ విత్ రవితేజ సార్, నేను ఒక స్టోరీ చేయాలని వెళ్ళట్లా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ డిస్కో రాజా తర్వాత చాలా స్క్రిప్ట్స్ వర్క్ చేసాం, కానీ ఈ స్క్రిప్ట్ నాకు ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. సో ఈ స్క్రిప్ట్కి ఎవరు కావాలి అన్న దాంట్లో మేము ఐ వెంట్ విత్ సందీప్ కిషన్ బికాస్ హీ విల్ సూట్ ద క్యారెక్టర్ కాబట్టి. బట్ ఐ హ్యావ్ ఫ్యూ అదర్ స్క్రిప్ట్స్ వేర్ ఐ నీడ్ అ బిగ్గర్ హీరో. ఐ నీడ్ అ హీరో విత్ ఆ క్యాలిబర్ కావాలి. యా, సో ఒక ప్లాన్ అయితే కాదు, ఫస్ట్ దట్ స్టోరీ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా. మనకు ఒక చిన్న ఒక కాన్ఫిడెన్స్, ఈ మూవీ చేస్తే మనకు బాగుంటుందని మాకు అనిపిస్తుంది కదా, దాంట్లో వెళ్ళిపోతున్నాం. సో ఐఎమ్ నాట్ లైక్ లుకింగ్ టు పిచ్ ఫర్ అ హీరో, ఫైండింగ్ స్టోరీస్ ఫస్ట్ అండ్ లెట్ ద స్టోరీ చూస్ ద హీరో. సో ఆ ట్రావెల్ వెళ్తున్నాం. బట్ నెక్స్ట్ 2-3 స్టోరీస్ మేబీ బిగ్గర్ హీరోస్ ఉండొచ్చు. సో ఐఎమ్ సేయింగ్ నార్మల్గా చాలామంది తెలుగులో హీరోస్ కంటే డైరెక్టర్స్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు పెరుగుతుంది, ఆ కల్చర్ మారుతుంది. అంటే హీరోని స్టార్ని చూసే రేంజ్ ఎలా చూస్తున్నారో ఈక్వల్గా డైరెక్టర్ని చూసి కూడా సినిమాకి వస్తున్నారు చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో. సో అలా మీ సినిమాకి వచ్చే ఆడియన్స్ సపరేట్ ఉన్నారు.
నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, దే ఆర్ ఏగర్లీ వెయిటింగ్ టు డూ సంథింగ్ ఎక్స్పెరిమెంటల్ అండ్ న్యూ కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు లైక్ మీరు డిజైన్ చేసిన కాన్సెప్ట్స్ లాగా. సో ఇప్పుడు ఒక నలుగురు హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళల్లో మీరు చేస్తే ఏ జానర్ చేస్తారు చెప్పండి. ఓకే, షూర్. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు సూపర్ న్యాచురల్ సూపర్ హీరో ఫ్యాంటసీ ఫిల్మ్ చేయాలి. ఆల్రెడీ హీస్ డూయింగ్ విత్ నాగ్ అశ్విన్ గారు. సైఫై. సో ఆయన అన్ని జానర్స్ టచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రభాస్ గారిని ఏ ఇమేజ్లైనా మనం చూడొచ్చు. ఆయనకున్న ఇమేజ్ యూ కెన్ సీ సైఫై, యూ కెన్ సీ యాజ్ అ మాస్ యాక్షన్ బాయ్, యూ కెన్ సీ యాజ్ అ లవర్ బాయ్. అండ్ అల్లు అర్జున్ గారికి ఇంట్రెస్టింగ్. నాకు యాక్చువల్లీ ఒక మంచి సైఫై స్టోరీ ఉంది. సార్ మీరు సైఫై సూపర్ న్యాచురల్ ఈ రెండు దాటి మనకు అదే వస్తాయి, ఏమంటారు మీరు? అంటే మీరు మొత్తం బాగా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఆ కాన్సెప్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఆ రెండే పట్టుకుంటున్నారు. రీజన్ ఏంటి? అది ఇంత పెద్ద స్టార్స్ ని కూడా పెట్టి అయ్యే తెద్దాం అనుకుంటున్నారు మీరు. దాంట్లో మంచి స్టోరీస్ వస్తున్నాయి నాకు. మనకి ఏదో వస్తుందో, మనకి లెగ్ స్పిన్ వస్తే లెగ్ స్పిన్ వేయాలి, మనం ఎందుకు మీరు ఆఫ్ స్పిన్ వేయకూడదంటే. సో ఐ థింక్ నాకు అది ఎగ్జైట్మెంట్. అలాంటి రోల్స్లో మనం అట్లీస్ట్ అలాంటి రోల్స్లో చూపించడానికి చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు సైఫై కూడా చాలామంది వచ్చారు. సో మనకి టైం ట్రావెల్ అని ఏఐ అని ఏదో నడుస్తున్నాయి సార్. బన్నీ గారికి కానీ యాంటీ హీరో లాగా ఒకటి చేస్తే బాగుంటుంది, అంటే యాంటగనిస్ట్గా. సో ఆయన కూడా ఒక సరైనోడు అని ఒక ఈవెంట్లో చెప్పారు సార్, నాకు నెగిటివ్ రోల్ చేయాలనిపిస్తే చేస్తాను అని చెప్పి. అంటే నెగిటివ్ రోల్ మీద జోకర్ లాంటి ఒక ఫిల్మ్ చేయాలి సార్. అది మరి నేషనల్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. అలా చెయ్యాలి, చేస్తే అలా చెయ్యాలి. ఆయన ఇంటర్నేషనల్ స్టార్. అవును. అలా కాన్సెప్ట్ అంటున్నాను, బన్నీ గారిని అంటాను. ఆయన ఆల్రెడీ నేషనల్ స్టార్. లేదు అదేనండి, అంత పొటెన్షియల్ ఉన్న హీరో ఒక నెగటివ్ షేడ్లో చూస్తే ఎలా ఉంటుంది? వేరే లెవెల్లో ఉంటుంది. మనకి విజిలింగ్ మూమెంట్స్ ఉంటాయి కదా, మనకేం సార్ మొత్తం ఊగిద్ది, ఇండియా మొత్తం షేక్. ఎగ్జాక్ట్లీ. సో అండ్ దెన్ నెక్స్ట్ రణబీర్ కపూర్. ఆయన అన్నీ చేసేసారు, బ్రహ్మాస్త్ర అది చాలా చేశారు. రీసెంట్గా మీరు థియేటర్లో బాగా ఎంటర్టైన్ అయ్యి ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి? చాలా అన్ని ఫిల్మ్స్ ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఎంజాయ్ చేయలేని ఫిల్మ్సే లేవు. గుంటూరు కారం చూసాను నేను, మహేష్ బాబు గారి కోసం చూసాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆయన రోల్ వరకు చాలా ఎంజాయ్ చేశాను. సో అదే రీసెంట్గా చూసింది గుంటూరు కారం. ఓకే. యా. అండ్ దెన్ ఎన్టీఆర్ గారు. అన్ని జానర్స్ అంటే స్పెసిఫిక్గా మీకు ఉంటుంది కదా, ఇతనికి ఈ జానర్ నాకు ఛాన్స్ వస్తే నేను ఈ జానర్లో చేసి వేరే లెవెల్కి తీసుకెళ్తా అనే కాన్సెప్ట్. అంటే నా కథ నా క్యారెక్టర్కి బాగా యూజ్ అవుతాడు ఆయన అనుకునే జనర్ ఏంటి? హిస్టారికల్ చేయాలి. అంటే హిస్టారికల్ అంటే మరి హిస్టారికల్లో కూడా ఒక క్వర్కీ క్యారెక్టర్ ఉంటుంది. ఒక షెర్లాక్ హోమ్స్ ఇన్ హిస్టారికల్ పీరియడ్లో ఉంటే ఎలా ఉంటుంది? ఒక షెర్లాక్ హోమ్స్ హిస్టారికల్ పీరియడ్లో మన పీరియడ్లో ఉంటే ఎలా ఉంటుంది? అలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది ఫీలింగ్. ఒక చిన్న బ్రెయిన్, ఒక చిన్న కిక్. ఆయన చేయలేదు ఇప్పటి వరకు అది కాన్సెప్ట్లో. ఒక షెర్లాక్ హోమ్స్ లాంటి ఒక క్యారెక్టరు, ఒక ఇన్వెస్టిగేటివ్ మైండ్ ఉన్న ఒక క్యారెక్టరు, అదే హిస్టారికల్గా జరిగింది అనుకోండి, హీ హాస్ టు ఇన్వెస్టిగేట్ సంథింగ్. ఒక అడ్వెంచర్ చేయాలి, ఇండియానా జోన్స్ లాంటి ఒక అడ్వెంచర్ కానీ అలాంటిది చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మల్టీ స్టార్ సినిమాలు రీసెంట్ టైమ్స్లో వస్తున్నాయి, సక్సెస్ అవుతున్నాయి బాగా. సో అలా ఒక కోలీవుడ్ హీరోని ఒక టాలీవుడ్ హీరోని పెట్టి ఒక మల్టీ స్టారర్ తీయాలంటే ఎవరితో తీస్తారు? వావ్, నాకు అజిత్ మహేష్ బాబు చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్. నా ఇద్దరు ఫ్యాన్స్ నేను. థియేటర్లు తగలబడిపోతాయి సార్. బేసిక్లీ నేను తమిళ్లో అజిత్ ఫ్యాన్, ఇక్కడేమో మహేష్ బాబు సార్ కూడా ఫ్యాన్. సో వీళ్ళిద్దరు కలిసి ఒక మూవీ బ్రదర్స్ లాగా చేస్తే చాలా బాగుంటుంది. ఫర్గెట్ అబౌట్ నేషనల్, మనకి మ్యాసివ్ ఫిల్మ్, మనకి మ్యాసివ్ ఫిల్మ్. నేను ఇద్దరు ఫ్రేమ్లో ఉంటే చాలు, వారు ఎవరు అవసరం లేదు. నిజమే సార్. సో నాకైతే ఈ కాంబినేషన్స్ మాత్రం మహేష్ బాబు గారు, మనం అజిత్, క్రేజీ కాంబో సార్. అది ఉంటే చాలా బాగుంటుంది. మీరు బాగా ఎగ్జైట్మెంట్ ఇస్తున్నారండి మాకు. ఇన్ని స్టోరీస్ ఉన్నాయి, ఇన్ని స్టోరీస్ చేయాలి నేను. అదే చెయ్యాలి సార్, ఎందుకంటే ఆడియన్స్ మీరు నాకు విండోస్ ఐస్ ఓపెన్ చేస్తున్నారు. మీరు ఇలా కూడా మీరు చేయొచ్చు కదా అని చెప్పి. అంటే అదే మీరు ఎలాంటి సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ కాన్సెప్ట్లన్నీ పెట్టుకొని ఒక రీజనల్ లెవెల్లో ఉండిపోవడం ఇష్టం లేదు. అందుకే ఒక సినీ ఫైల్గా
నాకు అది ఇష్టం ఉండటం లేదు, అందుకనే నేను చెప్తున్నాను. Yeah. సో ఐ హోప్ మీరు అనుకున్నవన్నీ బేసిక్గా సినిమాని ఇప్పుడు కాంటెంట్ కంట దాని వెనకతలు చేసే మార్కెటింగ్ చూసుకుని సినిమాకి వెళ్తున్నారు ఆడియన్స్, టికెట్ కొంటున్నాడు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో పిఆర్ ఏజెన్సీస్ ఉంటాయి, సో వాటి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది సినిమాల మీద, ఎస్పెషల్లీ మీలాంటి క్రియేటివ్ కాన్సెప్ట్ బేస్డ్ డైరెక్టర్స్కి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నారా? లేదండి, ఇప్పుడు చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి ఓటీటీలో కానీ, మన నెంబర్ ఆఫ్ మూవీస్ రిలీజ్లో కానీ. సో థియేటర్కి జనాలను తీసుకురావడానికి మనం హై పిఆర్ చేయాల్సిందే, అది తప్పదు. ఇప్పుడు లేదంటే ఎవరు రావట్లేదు. హై కాంపిటీషన్స్ ఉన్నాయి, రీచ్ అవ్వాలి, కొంతమందికి తెలియాలి. అండ్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు మనకి డిస్ట్రాక్షన్స్ ఆడియన్స్కి తక్కువ. సో వాళ్ళకి ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే ఓకే, బట్ ఇప్పుడు పీపుల్ ఆర్ ఆల్వేస్ ఆన్ ద ఫోన్, డిస్ట్రాక్టెడ్ బై లాట్ ఆఫ్ అదర్ ఈవెంట్స్ కదా. సో మనం కూడా లౌడ్గా ప్రమోషన్ చేస్తేనే ఇప్పుడు జనాలకి రీచ్ అవుతుంది. ముందు ఫోకస్ క్లీన్గా ఉంది, ప్రతి ఒక్కరికి డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉన్నాయి, టీవీస్ మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు, ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ప్రమోషన్స్ అయితే హెవీగానే చేయాలి, కానీ ఉన్నది చెప్పాలి, అదైతే చెయ్యాలి. లేదంటే అది అబద్ధం చెప్పినట్టే కదా. అంటే నేనేమన్నానంటే అది దాటి వెళ్ళిపోతున్నాయి కొన్ని సినిమాలు, అది చెయ్యకూడదు. అది సో దానివల్ల ఏంటంటే ఆడియన్స్కి నమ్మకం పోతుంది. ఫైనల్గా ఏంటి, రిజల్ట్లో తేడా వస్తుంది. యూ మైట్ హ్యావ్ అన్ ఓపెనింగ్, బట్ అది మీరు ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ అక్కడ ఒకవేళ లేకపోతే ఆబ్వియస్లీ దట్ విల్ బ్యాక్ ఫైర్ ఫర్ ఎనీబడి హూ ఈస్ డూయింగ్ ఇట్. మేబీ ఓపెనింగ్ మీకు 1 or 2 days వస్తాయి కానీ, బట్ ఆఫ్టర్ దట్ ఐ థింక్ ద మౌత్ టాక్ విల్ స్ప్రెడ్. నెగటివ్ ఆర్ పాజిటివ్, ద మౌత్ టాక్ విల్ స్ప్రెడ్. సో ఉన్నది చెప్పాలి, కానీ అది లౌడ్గా చెప్పాలి. సో అదైతే కావాలి. ఇప్పుడు పిఆర్ కానీ మనం బాగా చేస్తేనే ఆడియన్స్కి రీచ్ అవుతుంది. పీపుల్ ఆర్ డిస్ట్రాక్టెడ్ నౌ, సో మెనీ కంటెంట్స్, దే హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఎవ్రీ వీక్ సో మెనీ రిలీజెస్ ఆర్ హ్యాపెనింగ్. ఓటీటీలో రిలీజ్ అవుతుంది, అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఉన్నాయి ఇప్పుడు ఆడియన్స్కి. సో బ్రెయిన్కి వాళ్ళందరినీ మనం డిస్ట్రాక్ట్ చేయాలంటే మనం పిలిస్తే ఎవరు రావట్లేదు, రండి వచ్చి చూడండి, మనం అరవాల్సి వస్తుంది. సో దట్ పిఆర్ హ్యాస్ టు బి లౌడ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఆ కంటెంట్ మనకి మూవీలో ఏముందో దాన్ని మనం వీ హ్యావ్ టు సే ఇట్ లౌడ్. బట్ లేని కంటెంట్ని మనం చెప్పకూడదు. సో అదైతే అది డెఫినెట్లీ ఇట్స్ లైక్ చీటింగ్ లాగా. బట్ ఉన్న కంటెంట్ని లౌడ్గా చెప్పడం కరెక్ట్. మామూలుగా చాలామంది తెలుగు సినీ ఫైల్స్కి అండ్ సినీ లవర్స్కి ఎక్కువ ఉండే ఆశలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ జానర్స్ని ఫిల్మ్ మేకింగ్ చేసే డైరెక్టర్లు ఒక కమర్షియల్ హీరోని పెట్టి సినిమాని తీస్తే అది ఫస్ట్ డే చూడాలని చెప్పి చాలామంది ఆడియన్స్ అనుకుంటారు. సో అది సాధ్యం కావటంలా. అది మార్కెట్ అనా, లేదంటే థియేటర్స్ అనా, లేదంటే కాంటెంట్ అన్నా, ఏదో ఒకటి అడ్డొచ్చేస్తుంది. అవును అవును రైట్. అంటే కమర్షియల్గా వాళ్ళకి స్కోప్ దొరకటం లేదు, అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు రావటంలా. అవును. ఇప్పుడు రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు అంటే వాళ్ళకు ఒక రేంజ్ ఫిక్స్ అయిపోయింది, మార్కెట్ ఉంది కాబట్టి ఓకే. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దానికి రీజన్ ఏంటి సార్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా? యాక్చువల్లీ బేసిక్లీ ప్రాబ్లమ్ ఇక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ బిజినెస్ డిమాండ్ అని ఒకటి ఉంది. ఒక హీరోకి ఇలాంటి మార్కెట్ డిమాండ్స్ అని ఒకటి ఉన్నాయి. వాళ్ళు ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఒకటి ఉంది. సో ఆ ఇమేజ్ని హీరో బ్రేక్ చేసినా కూడా ఆడియన్స్ ఒప్పుకోవాలి. ఇప్పుడు ఫ్యాన్స్, ఇప్పుడు నేను కొత్తగా ఒక హీరోకి ట్రై చేసినా కూడా ఆ ఫ్యాన్స్ ఒప్పుకోవాలి బేసిక్లీ. సో ఒక 2-3 అటెంప్ట్స్ తర్వాత ఆ హీరోకి కానీ మాకు కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, మనం ఆయన ఆడియన్స్కి ఇది సెట్ కాదేమో అన్న ఫీలింగ్లో వీఆర్ కమింగ్ డౌన్ టు దట్ నెక్స్ట్ లెవెల్. ఓకే, మనం ఆయన ఆడియన్స్ ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ స్టోరీలో అయితే కొత్తగా ఉంటుంది, ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంది, కానీ ఆయన ఫ్యాన్స్కి డిసప్పాయింటెడ్గా ఉంటుంది. సో ఇలా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉంది. సో అందుకే మన ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ అన్నది వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ హీరోస్ టు వర్క్ విత్. అది ఛాలెంజ్. బట్ ఐ థింక్ ఇప్పుడు కల్కి మాత్రం నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అనుకోండి. అలాంటి ఫిల్మ్స్ చేయడానికి చాలామంది ఓపెన్ అయిపోతారు, ఈవెన్ హీరోస్ కూడా. మార్కెట్ వస్తుంది. సో ప్రభాస్ విల్ బి ఎ ట్రెండ్ సెటర్ నౌ. ఇప్పుడు అలాంటి ఒక ఫిల్మ్ చేసి సైఫై ఒక ఫ్యూచర్లో జరుగుతున్న ఫిల్మ్, ఐ విష్ కల్కి ఈజ్ అ బ్లాక్ బస్టర్ అయిందనుకోండి, ఇయర్లీ ఒక 10-15 ఫిల్మ్స్ అలాంటి ఫిల్మ్స్ వస్తాయి. సో ఇట్స్ గ్రేట్ దట్ హీ అగ్రీ టు డూ దట్. అలాంటి ఒక హీరో, అంత పెద్ద స్టార్, అలాంటి స్టోరీని ఒప్పుకోవడం, ఆ విజన్కి ఆయన సపోర్ట్ చేయడం, ఇట్ విల్ ఓపెన్ 1 generation ఆఫ్ న్యూ ఫిల్మ్ మేకర్స్.
సో ఇప్పుడు వాళ్ళు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సైఫై తీసుకుని వేరే ఎవరికైనా చెప్పడానికి కూడా ఒక ఎగ్జాంపుల్స్ ఉంటుంది. పీపుల్ నీడ్ ఎగ్జాంపుల్స్, శాంపుల్స్ కావాలి ఇక్కడ శాంపుల్స్ కావాలి. కల్కి మాత్రం బ్లాక్ బస్టర్ అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఒక 10-15 సైఫై డైరెక్టర్స్ వస్తారు, వాళ్ళకి మంచి హీరోస్ వస్తారు, మంచి బడ్జెట్స్ ఇస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు పెద్ద హీరో సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఉంటే విల్ మేక్ వండర్స్. వండర్స్. సో ఆ వండర్స్ని మీరు కూడా తొందరలో క్రియేట్ చేసి మాకు ఇంకా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు డౌట్ సార్, ఇప్పుడు సందీప్ కిషన్ ఉన్నారు, వెనకతల చందమా ఉంది, మధ్యలో సందీప్ మా ఉన్నాడు. సో ఆయన చేతిలో ఒక స్టిక్ పెట్టారు. ఏంటి సార్ అందులో అన్ని లైట్స్ ఉన్నాయి. అవును, వెనకతల రెడ్ లైట్ ఉంది, ఆయన చేతిలో బ్లూ లైట్ ఉంది, ఆయన కళ్ళల్లో ఒక ఇంటెన్సిటీ ఉంది. అసలు అందులోనే మీరు ఏదో చెప్పారనిపిస్తుంది నాకు. మా మూవీ February 9th వస్తానని చెప్తాను. అంటే అంటే ఏమైనా ఒక హింట్ ఒకటి చెప్పారు మీరు, ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫిలింతో ఇంటర్లింక్ ఏదో పాయింట్ ఒకటి కనెక్ట్ అయ్యి, ఒక చిన్న పాయింట్, అది మరి పెద్ద చేయకండి, ఒక చిన్న పిన్ పాయింట్, చిన్న పిన్ పాయింట్. సో అలాంటిది ఏమైనా క్లూ? లేదు, మన సీక్రెట్ చెప్పలేము సార్. రీసెంట్ టైమ్స్లో మీ మ్యూజిక్ ఆల్బమ్స్ అన్ని ఫిలిమ్స్లో ఒక సాంగ్ అయితే చార్ట్ బస్టర్ ఉంటుంది. టైగర్లో సమయా నుంచి ఈ సినిమాలో నిజమే నేను చెబుతున్న సాంగ్ వరకు ఒక సాంగ్ అయితే పక్క చార్ట్ బస్టర్ ఉంటుంది. సో ఆ సాంగ్ ఏంటంటే నియర్లీ 100 మిలియన్. 100 మిలియన్ ఈ సాంగ్. సో అదేంటి సార్, అది దానికి మీరు ముందు కూర్చొని రాయించుకున్నారా లేదంటే? అది ఒక మ్యూజిక్ డైరెక్టర్తో ట్రావెల్ చేయడం ఒక పద్ధతి ఉంది. అండ్ బేసిక్లీ సిచ్యువేషన్స్ బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చార్ట్ బస్టర్ రావాలంటే ఆ సిచ్యువేషన్స్ బాగుండాలి, దాంట్లో ఉన్న మూడ్ క్యారీ అవ్వాలి. అది ఒక డైరెక్టర్కి, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక చిన్న కెమిస్ట్రీ జరగాలి. హీరో హీరోయిన్స్కి ఉన్న కెమిస్ట్రీ లాగా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. మీ బ్రెయిన్కి ఆయన ఇన్స్ట్రుమెంట్స్కి మనం ఏది చెప్తున్నామో అది ఆయన కమ్యూనికేట్ అయ్యి. ఇప్పుడు దింతికి పప్ప ఉంది డిస్కో రాజాలో, నాతో ఏమన్నావు, సో దట్ సాంగ్. సో అది సిట్టింగ్లో నాకు తమన్ గారికి అంత ఒక సింక్ ఉంది. సో ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ టు హిమ్, మేబీ 2 days సిట్టింగ్స్ జరిగింది. తర్వాత ఆయన నాకు ట్యూన్ ఇచ్చారు. బట్ మా ఇద్దరం ఒక వేవ్ లెంత్లో ఉండడం అనేది హెల్ప్ అవుతుంది. అది ఒక అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన నా విజన్ని కానీ నేను ఆయన విజన్ కానీ కరెక్ట్గా అండర్స్టాండింగ్ ఉంటే హిట్ వస్తుంది. అది అంటే దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ సాంగ్స్ అందుకే వర్కౌట్ అవుతుంది నాకు, శేఖర్ చంద్రకి కానీ, నాకు తమన్ కానీ. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ, బికాస్ వీఆర్ ఇన్ ద సేమ్ వేవ్ లెంత్. అందులో కూడా డిస్కో రాజాలో కూడా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు టాప్ నాచ్ ఇచ్చారు. ఫ్రీక్ అవుట్ ఒకటి, ఆ సాంగ్ ఒకటి, ఢిల్లీ వాళ్ళ, ఇలా కొన్ని సాంగ్స్ ఉన్నాయి టాప్ నాచ్. ఫ్రీక్ అవుట్ సాంగ్ అయితే ఇట్స్ లైక్ చాలా మంది ఇంకా రింగ్ టోన్స్ ఉన్నాయి. సో ఫ్రీక్ అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్. అది అదే అవన్నీ కుదిరొచ్చింది. లూప్ మోడ్ సాంగ్స్ అంటారు, అవి మీరు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో ఇది నిజమేనే చెప్తున్నా. అండ్ వర్షా బొల్లమ్మ అండ్ కావ్య తప్పర్ని వీళ్ళిద్దరిని క్యాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ స్టోరీలో 2 హీరోయిన్స్ కావాలి నాకు. అండ్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీబడి ఒక హీరోయిన్స్ని కాదు, స్టోరీకి 2 అమ్మాయిలు కావాలి. అండ్ వన్ ఈస్ ప్లేయింగ్ ఎ రోల్ కాల్డ్ భూమి. Varsha Bollamma is playing a role called Bhumi. She is a tribal girl. And she is, she's a strong, independent woman. Alage Kavya Thapar is playing a role called Agraharam Geeta. And she is also playing something very strong character, very funny also. So, Naku, వీళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ మిడిల్ క్లాస్ మెలడీస్లో వర్షా బొల్లమ్మ ఒక క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సో ఫార్చునేట్లీ ఐ వాజ్ సీయింగ్ ఇట్, దెన్ ఐ వాజ్ రైటింగ్ ద స్క్రిప్ట్. నాకు అమ్మాయి సెట్ అయింది ఈ క్యారెక్టర్కి. సో ఐ ఆస్క్డ్ ఫర్ ఇట్ అండ్ షీ అగ్రీడ్. ఏక్మిని కథలో కావ్య థాపర్ క్యారెక్టర్ అంటే పర్ఫార్మెన్స్ యాజ్ వైజ్ అండ్ హర్ లుక్ అండ్ ఫిజిక్. దెన్ ఐ కాల్డ్ హర్. నేను స్టోరీ చెప్పేటప్పుడు షీ ఓన్డ్ ద క్యారెక్టర్. అండ్ నాట్ ఓన్లీ దట్, టోటల్ ఓవరాల్ ఫిలింని కూడా కావ్య థాపర్ వాజ్ ఏబుల్ టు రిలేట్ టు ఇట్. మా ఒక తను క్యారెక్టరే కాకుండా స్టోరీని కూడా తను ఓన్ చేసుకుంది. దట్ ఈస్ వెన్ ఐ థాట్ షీ ఈస్ ద బెస్ట్ girl to play the role. So ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ వెరీ నోటబుల్ ఇన్ ద ఫిలిం. అండ్ ఇట్స్ నాట్ దట్ మనకి హీరోయిన్స్ కావాలి, 2 హీరోయిన్స్ కావాలి, ఏదో పెడదాం, ఒక సాంగ్ ఇచ్చేద్దాం, అలా కాకుండా దే హ్యావ్ అ సబ్స్టాన్షియల్ రోల్ ఇన్ ద ఫిలిం. నా యూజువల్లీ నా ఫిలిమ్స్లో
the female characters are very powerful, strong, independent. ఎక్కడికి పోతా వచ్చిన వాడలో ఉన్న అవికా క్యారెక్టర్ ర్యాగింగ్ చేస్తే కొట్టడం కానీ, నందిత శ్వేత క్యారెక్టర్, హెబ్బా పటేల్ది, అండ్ నెక్స్ట్ ఒక్క క్షణంలో సీరత్ కపూర్ ఇస్ ఫైటింగ్ ఫర్ మెడికల్ మాఫియాకి అగెన్స్ట్గా సీరత్ కపూర్ షీ వాంట్స్ టు రివీల్ సంథింగ్, అందుకే సీరత్ కపూర్ని చంపేస్తారు ఒక్క క్షణంలో. అండ్ పాయల్ రాజ్పుట్ క్యారెక్టర్ ఒక స్ట్రాంగ్ డెఫ్ అండ్ డమ్, బట్ షీఈస్ లైక్ బట్ షీ పుట్స్ అ గన్ ఆన్ టు అ గ్యాంగ్స్టర్. సో ఐ ఫీల్ లైక్ ద ఉమెన్స్, నాకు అలాంటి క్యారెక్టర్స్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ అయితే ఇస్ వాట్ ఐ యూజువలీ రైట్. సో వీళ్ళ క్యారెక్టర్స్ కూడా అలాంటి ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ బాగుంటుంది, కానీ ఫన్ ఉంది. దట్ అట్ ఎనీ కాస్ట్ దే ఆర్ నాట్ వెరీ సీరియస్, దే హ్యావ్ దేర్ ఓన్ మూమెంట్స్, దే ఆర్ ఫన్. స్టోరీకి రిక్వైర్మెంట్స్ అది, సో ఇట్ సెట్ అయింది. వ్యాలంటైన్స్ డేకి ఒక 1 వీక్ ముందు రిలీజ్ చేస్తున్నారు, ఒక వీకెండ్ ముందు. ఏమైనా ప్లస్ అవుద్దా వాళ్ళకి, ఏమైనా ఆ ఆడియన్స్కి సపరేట్గా ఏమైనా? ఊరు పేరు భైరవకోనలో మీరు సూపర్ న్యాచురల్, ఫ్యాంటసీ, థ్రిల్లర్, ఎంగేజింగ్ ట్విస్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే దెర్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్. సో ఆ లవ్ స్టోరీ ఈజ్ గోయింగ్ టు బి ది హైలైట్. మనం ఇప్పుడు ఎంత సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ గురించి మాట్లాడినా కూడా రిలీజ్ తర్వాత వీళ్ళిద్దరు లవ్ స్టోరీ గురించి మాట్లాడతారు. ఆ లవ్ స్టోరీ విల్ బీ వెరీ వెరీ, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ బ్యూటిఫుల్. ఐ హోప్ పీపుల్ ఆల్సో ఫైండ్ ఇట్ బ్యూటిఫుల్. సో డెఫినెట్లీ ఊరు పేరు భైరవకోనలో మంచి లవ్ స్టోరీ ఉంది, అండ్ హూవర్ ఈజ్ ఇన్ లవ్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దోస్ లవ్ స్టోరీ. సో ఇట్స్ గోయింగ్ టు బీ స్పెషల్ వ్యాలంటైన్స్ డే ఫర్ దోస్ పీపుల్. ఓకే, ఇంకొక డౌట్ సార్. చెప్పండి. డౌట్ ఏంటంటే, నేను ట్రైలర్ చూసిన తర్వాతలా మ్యాక్సిమం మొత్తం నైట్ షాట్లే ఉన్నాయి సార్. అండ్ మీ ప్రీవియస్ ఫిలిమ్స్లో కూడా ఎక్కువ నైట్ షూట్స్కి మీరు ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? మీకు నైట్ అంటే ఇష్టమా? వెరీ ఓపెన్గా చెప్పాలంటే నైట్ అందంగా ఉంది. డే హార్ష్ లైట్, బ్యాక్గ్రౌండ్ కానీ, హార్ష్ లైట్ కానీ, దానికన్నా నాకు నైట్లో ఒక బ్యూటీ ఉంది, ఒక ఇంటెన్సిటీ ఉంది. వర్కింగ్కి చాలా టఫ్ ఉంది, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నేను రాసుకున్నప్పుడే అది నైట్నే వస్తుంది. నెక్స్ట్ అంటే ఎంత టైర్డ్ అయిపోయామంటే ఊరు పేరు భైరవకోనలో ఆల్మోస్ట్ 80% నైట్స్ షూట్ చేసి టైర్డ్ అయిపోయి నెక్స్ట్ స్క్రిప్ట్లో నైటే వద్దు, మొత్తం డేలోనో సీన్ రాస్తే బెటర్ అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ నైట్లో ఉన్న అందం డేలో రావట్లేదు. మేబీ ఐ డోంట్ నో, మేబీ దట్స్ మై ఫిక్సేషన్ ఏమో. నాకేమో నైటే అందంగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, ఒక చిన్న మిస్టరీ ఉంది నైట్లో. ఆ ప్రశాంత్ నీల్ గారేమో డార్క్ టోన్ని వదలరు, మీరేమో నైట్ ఎఫెక్ట్ని వదలరు. సో ఏదో ఉంది సార్ కనెక్షన్ ఉంటుంది. ఒక ఫిల్మ్ మేకర్కి ఒక వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడో ఏదో కనెక్ట్ అయి ఉంటుంది. మేబీ వీ నెవర్ నో వై వీఆర్ డూయింగ్ సచ్ థింగ్స్. సో ఇలాంటి నైట్ ఎఫెక్ట్ని ఇంకా పెద్ద పెద్ద లావిష్గా మీరు డిజైన్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. అండ్ ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అయ్యి మీకు నెక్స్ట్ ఇంకా పాన్ ఇండియానే చేయాలి మీరు, ఎందుకంటే చాలా వచ్చేస్తున్నాయి. అంటే చిన్న యంగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా పాన్ ఇండియాకే ప్లాన్ చేస్తున్నారు. సో మీరు ఎందుకు ట్రై చేయకూడదు అని నాకు అనిపించింది. లేదండి, ట్రై చేయాలి. అది ప్లానింగ్లో, అంటే ఇప్పుడు పాన్ ఇండియా అన్నట్టు ప్లాన్ చేయకూడదు. ఒక స్క్రిప్ట్, ఇట్ హ్యాస్ టు బి యూనివర్సల్. దీని తర్వాత వీ నీడ్ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ అండ్ అ హీరో హూజ్ అంబిషియస్, ఈక్వలీ అంబిషియస్. అది ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోవాలని ఒక ప్లానింగ్లో ఉండాలి. డైరెక్టర్ మాత్రం ఉండడం కాదు, ఎవ్రీబడి హ్యాస్ టు బి అంబిషియస్. బట్ పాన్ ఇండియా కోసం కథ రాయడానికి కూర్చుంటే రాదు. ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి హూ సిట్స్ అండ్ రైట్స్ ఫర్ పాన్ ఇండియా, యూ వోంట్ గెట్ ఇట్. అది ఆర్గానిక్గా ఉండదు. రైట్ అ స్టోరీ విచ్ యూ ఫీల్ ఈజ్ ఎగ్జైటింగ్ అండ్ ఎంగేజింగ్. అది ఆ స్టోరీ యూనివర్సల్గా ఉంటే యూనివర్సల్గా తీయాలి, నేషనల్ లెవెల్లో ఉంటే నేషనల్ లెవెల్ తీయాలి. బట్ పాన్ ఇండియా ఫిలిం నేను రాస్తున్నాను కూర్చుంటే రాదు, అది ఫోర్స్ చేయకూడదు. ఇట్ హ్యాస్ టు కమ్, అంతే. షూర్ సార్. అండ్ ఈ సోషల్ మీడియా మీద మీకుండే ఒపీనియన్ ఏంటి సార్? అంటే అది సినిమాకి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, ఎంతవరకు యూజ్ అవుతుంది? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ మార్కెటింగ్కి డెఫినెట్లీ సోషల్ మీడియా ఇస్ హెల్పింగ్. సోషల్ మీడియాలోనే ప్రతి ఒక్కరు 24/7 దాంట్లోనే ఉన్నారు. సో వాట్ ఎవర్ వీ వాంట్ టు రీచ్ ఎ మెసేజ్, వీ వాంట్ టు రీచ్ ఇట్ టు ద ఆడియన్స్, వీ నీడ్ టు యూస్ సోషల్ మీడియా. సో మార్కెటింగ్కి అయితే, బిజినెస్కి అయితే, కెరియర్కి అయితే యూ కెనాట్ గెట్ అవే వితౌట్ సోషల్ మీడియా. ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా.
నాకు అవసరం అనిపించట్లేదు, బికాస్ ప్రొడ్యూసర్స్ ఆర్ ద వన్ హూ ఇస్ ప్రమోటింగ్ బిగ్ టైమ్ ఆన్ ద సోషల్ మీడియా, సో ఐ విల్ కమ్ ఆన్ అండ్ ఆఫ్. బట్ ఇప్పుడు అది ఒక సోషల్ మీడియా మేబీ యూ కెన్ మిస్యూజ్ ఇట్ ఆర్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అవర్ ఓన్ గుడ్. అది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. సో వీ నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ యంగ్స్టర్స్ టు యూస్ సోషల్ మీడియా వైస్లీ, లేదంటే మిస్ అయిపోతుంది అండ్ దే యూజ్ ఇట్ ఫర్ ద రాంగ్ పర్పస్. అండ్ కొంచెం ఎక్కువ హేట్రెడ్ స్పెండ్ చేయడం, ఒక హేట్రెడ్ కదా. ఇప్పుడు ఎలా అంటే సోషల్ మీడియా ఐ థింక్ ఇట్ పోలరైజెస్ ద పీపుల్. ఇప్పుడు నాకు ఏ పర్సన్ నచ్చింది అనుకోండి, నాకు ఏ పర్సన్ నచ్చిన మ్యాటర్స్ అన్నీ వస్తున్నాయి. నాకు బి పర్సన్ నచ్చింది అనుకోండి, సో బి పర్సన్ గురించి మొత్తం మ్యాటర్ వస్తుంది అగెయిన్స్ట్ ఏ. సో ఇది ఏం చేస్తుందంటే న్యూట్రల్లో ఎవరిని ఉండలేవులే. దేర్ ఆర్ ఐదర్ యూ లైక్ ఎస్ ఆర్ యూ నో. దెర్ ఆర్ పీపుల్ ఐ డోంట్ నో, ఐ మే బీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ నెట్వర్క్ ఈజ్ నాట్ లెట్టింగ్ పీపుల్ ఇన్ బిట్వీన్. సో అది మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇట్ ఈస్ యాక్చువల్లీ సోషల్ మీడియా ఇస్ పోలరైజింగ్ పీపుల్. ఏదర్ ఇటు సైడ్ వెళ్ళిపో లేదా అటు సైడ్ వెళ్ళిపో, దాని తగ్గట్టు బ్రెయిన్ వాష్ చేస్తుంది. దట్స్ హౌ దట్ ఏఐ ఈస్ బిల్ట్. ఇప్పుడు మనం ఏది సెర్చ్ చేస్తున్నామో, మీరు ఒక ఏ గురించి మీరు ఒక కొన్ని మెసేజెస్ కానీ ఒక వీడియోస్ కానీ చూస్తే మీకు దాని గురించి ఆ ఫిలాసఫీస్ గురించే వస్తాయి. సో యూ విల్ కమ్ బ్యాక్ అవే ఫ్రమ్ ద బీ. అలాగే ఇంకొక పాయింట్లో థింక్ చేస్తే దాని గురించే మీకు ఇన్ఫర్మేషన్ వస్తాయి. సో ఐ థింక్ వాట్ యాక్చువల్లీ డస్ ఇస్ పోలరైజింగ్ ద పీపుల్. ఈ మిడ్వేలో ఉంటారు కదా, అలాంటి ఇప్పుడు ఎవరు లేవు, న్యూట్రల్లో ఉండే వాళ్ళు ఎవరు లేవు. సో దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ విత్ ద సోషల్ మీడియా. దట్స్ ఇట్స్ ఆల్ లైక్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ యంగ్స్టర్స్ how to use it and not to use it, how to stay away when we required. But as a marketing ki it's definitely హెల్ప్ఫుల్. definitely మనం అది లేకపోతే ఇప్పుడు we can't do any business. అలా అయిపోయింది మనకి అన్ఫార్చునేట్లీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, సో ఈ సినిమాకి ఆడియన్ ఊరు పేరు భైరవకోనకి ఎందుకు రావాలి థియేటర్కి అంటే మీరు ఏం చెప్తారు? ఊరి పేరు భైరవకోనకి ఎందుకు రావాలి అంటే ఇట్స్ ఒక ఎగ్జైటింగ్ ఫిలిం. టోటల్ ఎంగేజింగ్గా ఉంటుంది, మంచి ఎమోషన్ ఉంది, సూపర్ ఫన్ ఉంది. వెండ్లా కిషోర్ వైవహర్ష కామెడీస్ కానీ, బ్రహ్మాజీ సార్ కామెడీ కానీ, యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్. దెర్ ఇస్ లైక్ ఇట్ విల్ కీప్ యూ ఎంగేజ్డ్ బికాస్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ మిస్టరీ ఇన్ ద ఫిలిం. అండ్ ఎవ్రీబడి హెస్ గివెన్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. విజువలీ అండ్ సౌండ్ క్వాలిటీ థియేటర్లోనే చూడాలి, మన ఓటీటీలో తర్వాత చూసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే యూ నీడ్ టు సీ ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్. డెఫినెట్లీ ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ జనాల మధ్యలో కూర్చొని థియేటర్లో చూస్తే బాగుంటుంది. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ వెరీ వెరీ ఎగ్జైటింగ్ అండ్ ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ భైరవకోన. ఐ అండ్ ఇయర్ ఫీస్ట్ చెప్పొచ్చు. యా, ఫస్ట్ అండ్ హార్ట్ ఆల్సో, హార్ట్ టచింగ్ ఆల్సో. ఓకే సార్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ కూడా, ఎందుకంటే ట్రైలర్ చాలా బాగుంది. కంపేర్ టు మీ ప్రీవియస్ సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమాని అందరూ ఆడియన్స్తో పాటు నేను కూడా వెళ్ళి ఫస్ట్ డే చూసి నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ దేవ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఫన్ ఇంటర్వ్యూ. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు, ఎంత బిజీ టైంలో ఎనీ టైం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ iDream, థ్యాంక్ యూ దేవ్, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, విఐ ఆనంద్ గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్. ఊరు పేరు భైరవకోన అని థియేటర్లోనే ఎందుకు చూడాలని చెప్పారు మీకు. సో మీరైతే బిఎంఎస్లో బుక్ చేసుకొని వెళ్ళి ట్రై చేయండి. బాగుంటే మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, బాగోపోతే మీకు తెలిసిందేగా అన్ని ప్లాట్ఫామ్స్ ఓపెన్లో ఉన్నాయని ఆయనే అంటున్నారు. సో బాగా ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్, iDream Media.